వ్యవసాయ రుణాల మాఫీతో రాష్ట్ర రైతాంగాన్ని రుణ విముక్తుల్ని చేస్తామని హామీ ఇచ్చిన సర్కారు దశలవారీ అమలుతో ఆశల్ని నీరుగార్చింది. ₹1,00,000 మాఫీలో తొలి విడత విడుదలైన 0.5% సొమ్ములు వడ్డీలకే సరిపోయాయి. పాత అప్పు అలాగే ఉంది. కొర్రీలు వెతికే బ్యాంకులు సర్కారు మీనమేషాలను సాకుగా చూపి కొత్త రుణాలకు ఎగనామం పెడుతున్నాయి. కత్తిగట్టిన ప్రకృతితో ఖరీఫ్ ఆశలు క్రమంగా ఆవిరవుతూ ఉండడం వల్ల వ్యాపారులు అప్పులిచ్చేందుకు తటపటాయిస్తున్నారు. పుస్తెలు కుదవు పెడితే గాని కరువు సాగని పరిస్థితుల్లో సర్కారు సాయం లేకుండా ముందడుగు వేయలేమని పాలమూరు రైతులు వాపోతున్నారు. రాష్ట్ర సర్కార్ తీరుతో తెలంగాణ రైతన్నల పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతోంది. ₹1,00,000 రుణమాఫీతో ఊరట పొందుతామని ఆశించిన బాధిత రైతాంగం సర్కార్ చిత్తశుద్ధిని చూసి ముక్కున వేలేసుకోవాల్సిన దైన్యం. తొలి విడత విడుదలైన 0.5% బ్యాంకులు వడ్డీ కింద జమ చేసుకున్నాయి. మిగతా 75% వచ్చాక కొత్త రుణాలంటూ మెలిక పెట్టాయి. ఏడాది తర్వాత తాపీగా రెండో విడత రుణమాఫీని అమలు చేసిన సర్కార్ 25%లో సగం మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుంది. మిగిలిన మొత్తాన్ని ఎప్పుడు ఇస్తారో స్పష్టత లేకపోవడం వల్ల బ్యాంకులు పూర్తి స్థాయిలో పంట రుణాలకు ఎగనామం పెడుతున్నాయి. వ్యవస్థాగతంగా కొత్త రుణాలకు ఏమాత్రం అవకాశం లేకపోవడం వల్ల వ్యవసాయదారులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేము 6 ఎకరాలు మక్కలేసినాము. ఒక్క గింజ పొలవలేదు. వర్షం లేక మందులు ఇత్తనాలకు 10-12 వేల పెట్టుబడి పెట్టినాం. 4 ఎకరాలు పత్తి పెట్టినాము. పత్తిత్తులకు ఒక్క ఇత్తులకే 10,000 వరకు ఖర్చు అయింది. కూలీలకు దానికి కలిసి 25-30 వేల వరకు అయింది దున్నడానికి. బ్యాంకు వాళ్ళు ఇప్పటి వరకు రుణాలు వేయలేదు మాకు. మరి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ప్రైవేట్లో తెచ్చుకుందామన్నా ఎవరు అప్పిచ్చే వాళ్ళు లేరు. వ్యవసాయం చేద్దామంటే వర్షం లేదు. వేసిన మొలకలన్నీ ఎండిపోయినాయి. మరి కొత్తగా ఏమైనా వేసుకుందామన్నా మాకు అప్పు పుట్టడం లేదు. ఎక్కడ తెచ్చుకోవాలి? ఏం చేసుకోవాలి? ఎట్లా బతకాలి? ప్రభుత్వం వాళ్ళు మాకు ఏమైనా సాయం చేయాలని కోరుతున్నాం. ఏమైనా సాయం చేస్తే కొత్త పంటలు ఏమైనా పెట్టుకొని ఈ బాకులన్నా తెచ్చుకుంటాం. మీరు కొత్త రుణాలు ఏమి ఇవ్వకపోతే చేసిన వాళ్ళకి అప్పులు ఎట్లా తీర్పాలి? మరి కొత్త అప్పులు ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. వేసిన పంట అంతా పోయింది. మరి కొత్త పంటలు ఏం పెట్టుకోవద్దాం? మా బతుకుదేరు ఏంటిది? మేమేంది? మరి కత్తిగట్టిన ప్రకృతి, ధరాఘాతం, రుణమాఫీ చిక్కులు, అందని బ్యాంకు రుణాలు వెరసి అన్నదాతను నిలువునా దహించేస్తున్నాయి. వర్షాభావంతో విత్తిన అన్ని రకాల పంటలు ఎండుముఖం పడుతున్నాయి. ఏ జిల్లా పరిస్థితి చూసినా ఇలానే ఉంది. వాడిపోతున్న ఆరుతడి పంటలను బతికించుకునేందుకు రైతు కుటుంబాలు పడుతున్న తాపత్రయం వల్ల అప్పులు రెట్టింపు తప్ప ఫలితం ఉండడం లేదు. వ్యవసాయ సీజన్ మొదలై నెలన్నరైనా ఖరీఫ్ రుణాల వితరణలో బ్యాంకర్లు సుముఖత చూపటం లేదు. పెట్టుబడులకు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం వల్ల రైతులు దిక్కులు చూస్తున్నారు. సర్కార్ ఆదుకుంటే తప్ప సేద్యం చేయలేమంటున్నారు. 7 ఎకరాలు పొలం ఆడ పత్తి పెడితే ఏం వెళ్ళడం లేదు సార్. మొలకలు మధ్యనాయి. అవి మొలకలు కొన్ని ఎండిపోతున్నాయి. వర్షం లేదు, ఏం లేదు. నీళ్లు లేవు. నీళ్లు కట్టుకుందాం అంటే చిన్న బోర్ వేసుకుంటే ఆ బోర్ ఆపిపోస్తున్నది. ఈడ మక్కలు వేసిన 3 ఎకరాలు అది మొత్తం గిత్తితా మొలిచినాయి సార్. మొలిచినాయి. అవి మొత్తం ఎండిపోతున్నాయి సార్. ఏమి ఎట్లా చేయాలి? మేము ఆ పెట్టుబడి కూడా ఇస్తే ఎవరన్నా అప్పు అడిగితే కూడా ఎవరు ఇచ్చుకోవడం లేదు సార్. ఆ సర్కారు తోడుకోతే కూడా మేము ఏం చేస్తాం ఆనలేని అంటున్నాం సార్. కౌలు ఎట్లా కడదు సార్? నేను కౌలు ఎట్లా కడదు? వాళ్ళు ఇత్తులు పెట్టి ఇత్తులు చేస్తున్నాం సార్. ఇత్తులు తెచ్చిన ఇత్తుల పైలు కూడా అడుగుతున్నాం. వాళ్ళు ఇస్తలేరు. ఏం చేస్తారు? 4 ఎకరాల పత్తి వేసిన, 4 ఎకరాల మొక్కలు వేసిన, అన్ని అప్పు తెచ్చి వేసినాము. వర్షం లేక మొత్తం మొలవలేదు. ఇంతవరకు ఎండిపోయినది. ప్రభుత్వము రుణాలు ఇస్తలేరు. ప్రైవేట్లో తెచ్చేసినాము. ప్రైవేట్లో వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. మీరు పంటలు ఎండిపోయినాయి, మీరు మాకు ఇతరులు పైసలు ఎట్లా కడతారని వాళ్ళు ఇప్పుడే ఒత్తిడి చేస్తున్నారు. ఏం చేయాలి అర్థమవుతలేదు సార్. ప్రభుత్వం దిగొచ్చి మాకు ఏమైనా రైతులకు సాయం చేస్తే బాగుండేది. గతంలో రుణమాఫీ అన్నారు. ఇంతవరకు రుణాలు బ్యాంకులో ఖాతాలో వేస్తామన్నారు. ఇంతవరకు లేదు. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. గవర్నమెంట్ దిగొచ్చి మాకు ఏదో సాయం చేయాలని ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా మహబూబ్ నగర్. తొలకరిలో లోటు వర్షపాతం నమోదైన జిల్లా ఇదే. సకాలంలో మేఘం కుంగడంతో విస్తారంగా వర్షాలు పడతాయనే ఆశతో జొన్న, కంది, మొక్కజొన్న పంటలతో పాటు కూరగాయలను సాగు చేశారు రైతులు. జూన్ 10 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో చినుకుజాడ లేకపోవడం వల్ల పంటలపై పెట్టిన పెట్టుబడంతా ఆవిరైపోతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సేద్యం స్థితిగతులను చూసి షావుకార్లు అప్పులిచ్చేందుకు వెనుకాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో బ్యాంకు రుణాలతో తమను ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యమని కర్షకులు వాపోతున్నారు. ఓనకాలం పోయింది. లోన్లు ఇస్తే ఇక ఇప్పుడు తీర్చాలంటే మాకు ఎక్కడ వర్షం లేదు. ఇంత పత్తి పెట్టినాము. మంది కౌలుకు తీసుకొని 4 ఎకరాలు పెట్టినాము.
మరి ఎక్కడ తెచ్చి కట్టాలి? అది ఉన్నదంతా ఓడిపోయింది, మొత్తం పాడైపోయింది. ఇతనం వేసినాం కానీ బయటికి వెళ్ళలేదు. 5 లక్షలు తెచ్చినాము. 5 లక్షలకు మేము నెలకు 1600 కట్టాలి సార్. ఎట్లా తెచ్చి కడదాము, ఎక్కడ తెచ్చి కడదాము? మరి ఇక మాఫీ చేస్తారా, ఏం చేస్తారు? మా పరిస్థితి ఎట్లా చేస్తారు? మేము ఉరిపెట్టుకునే కాలం వచ్చింది. ఎక్కడ పోదాము, ఎందుకు పోదాము? 10 ఎకరాల మక్కలు వేసిన, ఒక 4 ఎకరాలు పత్తి పెట్టిన, అది మొత్తం వెళ్ళిపోతుంది. మనం ఏం చేయాలి సార్? అది ఎవరిని అడిగినా కూడా ఎవరు అసలు ఇది లేదు. ప్రైవేట్ అప్పులకు పోతే కూడా ఎవరు ఇస్తలేదు. క్రాప్ లోన్లన్నీ వేస్తే మనం ఇంత ఏదైనా వేసుకొని వస్తుంది. అది లేదు, ఏది లేదు, ఎవరు తోడుకొని ఇలా రూపాయి ఉడతలేదు. కరెక్ట్ 2-3 ఎకరాలు కరెక్ట్ అయింది కూడా, దాన్ని నాటాలంటే కూడా ఇలా 20 వేలు అవుతాయి. మనకు బ్యాంకులో వస్తే ఇదన్నా చేస్తామంటే కూడా ఇది కూడా లేదు, అది లేదు సార్. ఇక మన పరిస్థితి చాలా ఘోరం ఉంది. ఇవాళ మన సొంత పొలంలో చేసి కూడా 1 లక్ష రూపాయలు అప్పయింది. ప్రభుత్వం ఏమన్నా ఆదుకుంటేనే మనం ముందరకు వస్తాం, కానీ లేకపోతే మాత్రం ఎవరు 1 రూపాయి ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అన్నదాత ఏ పని చెయ్యాలన్నా కావాల్సిన ప్రధాన ఉత్పాదకం నగదు. కరువు, అకాల వర్షాలతో నిరుడు నష్టాలు మూటగట్టుకున్న రైతు వర్గానికి ఇదే తొలి అవరోధం. క్షేత్రస్థాయి పరిస్థితులు తెలిసిన ప్రభుత్వాలు అడ్డంకులను తొలగించి ఆర్థిక చేయూతనిచ్చినప్పుడు వ్యవసాయం సజావుగా సాగేందుకు అవకాశం ఉంటుంది.